హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి మనకు ప్రస్తుతానికి 7:29 అయిందనమాట. సో సో టైం వచ్చేసి మనకు ప్రస్తుతానికి 7:30 అయిందనమాట. సో సో భారతి అయితే బియ్యం నానబెట్టిందనమాట. ఆ గ్యాస్ ఆ కుక్కర్ స్టార్ట్ చేసే లోపు నేనే స్టార్ట్ చేస్తామని అది గుస్సు 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 అని అసలు మొత్తం మధ్య నేను ట్రబ్ చేస్తా మాట్లాడేటప్పుడు ఏం చేస్తాను? పప్పు బువ్వ చింతొక్కు చేస్తానా? పప్పు బువ్వ పప్పు ఎట్లు ఉత్తూరుమిడి చేస్తాను అంటే చింతొక్కు కాదు, వేరే ఊరి వేరే బేబీ ఇది ఒకరోజు చింతొక్కు ఉత్తుపప్పు ఏమంటే చేస్తా. వేరే ఊరి పిండి అది చేయాలనుకున్నాను. గుడ్లు పచ్చిమిరపకాయలు వేసి దంచుతాం కదా, టమాటా పంపు. నీ ఇష్టం, యాడ్ చేసినా ఓకే, కానీ చట్నీ మాత్రం చేయను అందుకునేకి పప్పులకి అంతే. చింతొక్కే చేస్తాంలే, ఎన్ని రోజులు అయ్యేదిగా చింతొక్కు దంచిపెట్టి. ఒకసారి అయితే మాత్రానికి ఫస్ట్ 16 రోజుల్లో అయితే చింతొక్కు గడ్డకి తీసుకొని మేమైతే రుచి చూసామన్నమాట. తిరిగి ఇది రెండోసారి అనమాట దంచుతానులే చింతొక్కే. తీతాం దాన్ని. పప్పు బువ్వ అయిన తర్వాత చింతొక్కు వేస్తాలే. ఇప్పుడు తీయాలా వద్దా కిందకి? తీ. అది ఒకసారి చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మా అమ్మ తీసినప్పుడు బాగుండే, మళ్ళీ రెండోసారి తీసేటప్పుడు కొంచెం తేడాగా ఉండే అనమాట. మళ్ళీ ఉప్పు నీళ్ళు వేసి పెట్టి చూద్దాం. నాకు ఇప్పుడు కూడా కొంచెం డౌటే కొడుతుంది, కానీ చూద్దాం. గుంట్లు ఉప్పల్లా యువతలో ముడిన అజ్జడి కొప్పు రా దగ్గరికి రా, పైకి లేపు. బాగుండదు చింతొక్కు అయితే మాత్రం బాగుండదు చూడండి. బూజు ఏమి లేనట్లుగా ఫస్ట్ సారి తీసినప్పుడు తెల్ల బూజు ఉండే. తెల్ల బూజు రావాలంటే అది మంచిదే. రెండోసారి లైట్ నల్ల బూజు కొట్టింది అనమాట. నేను చూడలేదు, కానీ వేరే అయితే మా అయ్యమ్మ చూసేది ఆయింది అనుకుంటున్నాను. బాగుంది. ఇది ఏడు నల్లగా దానిదే కొంచెం అట్లా వచ్చింటుంది, ఏం కాదు. చింతొక్కదే దాన్ని గడ్డకు పెడదాంలే, వేరేది కడదాంలే బట్ట. దీంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, వేరే బట్ట కట్టు. సరే వేరేది కడతాను. కాదు నేను కొంచెం తీస్తారా? తీస్తావు నువ్వే? ఏ వల్లప్ప, నేను తీస్తారా? ఎందుకు కలుపుతావు? అదే బువ్వా చాలే ఇంకా చాలు. ఇదే దండిగా అవుతుంది. మరి దీంట్లోకి పచ్చిమిరపకాయలు గుడ్లు ఇతరాలు వేసుకొని చేసుకున్నాను. దండిగా అవుతుంది చాలుగా. ఇది కింద ఉండకూడదు, పైన పెట్టు. ఇంకొకటి, ఇంకా ఎండాకాలం అనేది స్టార్ట్ అయ్యేది కదా, మామిడికాయలు చట్నీ చేసుకుందాంలే వినోద్. నేనే చేస్తాను, బాగా చేస్తాను. వచ్చింటాయి, కాకపోతే పింజలు ఉంటాయి. కాయలు ఉండాలంటే కొంచెం లోపల పిచ్చుక అనేది ఉండాలి, అప్పుడైతేనే రుచి వస్తుంది. కాకపోతే మనకి అదేమి మామిడికాయలు కోసేకి కావాలన్నా ఈ మనీల కత్తి తెగదు. మామిడికాయలు కోసేకి లావు లావు ముక్కలు కోయాలి, దానికి బాగుంటుంది. ఇప్పుడు వాటి గురించి ఎందుకు మన దగ్గర లేనప్పుడు, కానీ అదే అటువే బట్ట వేరేది గొప్ప తెస్తాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, భారతీయ చింతకు దగ్గరికి వచ్చినప్పుడల్లా నాన్నగానే ఉంటే మంచిది. లేకుంటే ఇప్పుడు మరి అదే బట్టను అట్లే కప్పుతుంది, దానికి లైట్గా పైన బట్ట మీద నల్లబూజు వచ్చేదనమాట. ఆ నల్లబూజు మళ్ళీ దీంట్లోకి బాగుతుండే. సో అది కట్ చేస్తా. ఇగ్గు కలిసిపోయి ఇగ్గు అట్లా పెట్టుతా ఫస్ట్. అత్త తెస్తా, అత్త చూపిస్తాం మేము. అత్త రా, మా ఇద్దరు వస్తుందండి. ఈ కడవ ఎప్పుడు నీళ్ళు నిన్న మాసాలు తెచ్చిన 3
మీ అమ్మ భయపడుతుంది ఏమైందో అని. నల్లబుజ్జి వచ్చాడు చూడి, మొన్న కూడా నల్లబుజ్జి వచ్చిండే. అది ఎట్లా అది చూడుగా బాగా ఇది బాగున్నది. ఇది ఇంతకు ముందు నల్ల తెల్లబుజ్జి వచ్చిండే నల్లబుజ్జి కాదులే ఇది బట్ట. ఇది అంతలో ఉప్పు 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 కాదు, నువ్వు తీసినప్పుడు తెల్లబుజ్జి వచ్చిండే కదా, మళ్ళీ మధ్యన తీసింది మొత్తం నల్లబుజ్జి వచ్చిండే. వచ్చింది మరి ఇంత ఉప్పు వేయండి. ఓ వేసేం ఉప్పు వేసేదిలే, ఉప్పే దండిగా వేయాల్సిందంట. మరి ఉప్పు దండిగా వేసాము, 3 ప్యాకెట్లు వేసాము. నీళ్ళు పోయేద్దండి ఇంక దీంట్లోకి మరి మరి అత్తగా అంటే ఇది కొత్త బట్ట కట్టం. అప్పుడప్పుడు తీసుకుంటప్పుడు చూసావు కదా, ఆ నల్ల బూజ ఒకగాలు వస్తే అనుకో పై 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 పైన పక్క తీసి పెట్టి ఇంత ఉప్పు ఎదురిచ్చి నిండుగడవ నీళ్ళు ఒక చెంబు పోస్తే ఎఫెక్ట్. మొన్న పోసింటాం కదా నీళ్ళు, మనం పోసింటాం. అదే నల్లబుజ్జి అంటే దాన్ని తీస్తే చూసుకున్నా మరి అప్పుడప్పుడు. నన్ను తీయమనిందే బాగా, ఇంకో చట్నీ చేస్తాను నేను ఇప్పుడు. ఆ చట్నీ ఇచ్చే చట్నీ పోతుండే ఇప్పుడు. అదే కదా వేసుకుంటే మంచిదే. మంచిగా తక్కువ 7 దంచుకున్నాం, 3 ఏళ్ళకి ఒకపారు దంచుకుంటాం. అది దంచుకుంటే మరి ముందు సంవత్సరంకి అయిపోతే దంచుకునేది, లేకపోతే మరి ముందుకు దంచుకునేది. మనసంగా ఎట్టట అప్పుడు అఫద్దు మొత్తము అది కట్ చేసిందే బాగా వేసుడు అత్త. నువ్వు అట్లే పెట్టంటివి కదా బాగా. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి రాజుగారు వందనాలు. ఈడ ఇంటికాడ ఉన్నారు రాజు? ఫోన్ చేసి నిన్న నేను జూమ్ క్లాస్లో ఉంటాను వంశన్న దాంట్లో. అవునవునా? అదే ఏం లేదు, నీది బుక్కు లావు బుక్ ఉండదు కదా దుబ్బుది, అదే మన కరెంట్ కమాండ్ ఉన్నవాడు. రా పైకి రా, వస్తే మిద్ది మీదకి రా రాజు. రా రా. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 8 నిమిషాలు అవుతుంది. సో భారతి అయితే ఆల్మోస్ట్ వంట కంప్లీట్ చేసినట్టే అనుకుంటున్నాను పై. సో నేనైతే మిద్ది మీదకి వచ్చానమాట. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది కదా, సో ఆ బ్రదరు, నేను, ఇంకొక వ్యక్తి వస్తాడనమాట. మేము బైబిల్ క్లాస్కి వెళ్తాం, మీ అందరికీ తెలుసు కదా, థియాలజీ క్లాస్. కానీ మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. సో థియాలజీ క్లాస్ ఉందన్నమాట మాకు ఇంకో 4-5 రోజుల్లోన. సో కొన్ని రోజుల ముందరే మాకు వాట్సాప్లోన గ్రూప్ ఉంటుంది అనమాట, క్లాస్కి వచ్చే వాళ్ళందరి గ్రూపు. అందులోన సబ్జెక్ట్ ఏంటనేది ఇస్తారనమాట. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఏ పుస్తకం గురించి ఈరోజు మనం వెళ్ళే రోజు సబ్జెక్ట్ ఉంటుంది అనే దాని మీద. సో నేను తర్వాత మాట్లాడతాను ఫ్రెండ్స్. A few minutes later. సో నేనేదో చదువుకుందామని పైకి వస్తే, నేను చదువుకుందామని పైకి వచ్చింటానమాట. రేపు థియాలజీ క్లాస్ ఉండదు కదా. ఈ లోపు నా ఫ్రెండ్ వచ్చా, అంటే ఆయన, నేను, ఇంకో వ్యక్తి పోతామన్నమాట క్లాస్కి. అంటే పుస్తకాలు మార్చుకుంటామన్నమాట ఏమన్నా. నాకేనా? థ్యాంక్ యూ, వెరీ గుడ్ వైఫ్. పుస్తకాలు నేను కొన్ని తెచ్చుకుని ఉంటాను బైబిల్కి సంబంధించినవి. ఆయనకి నాకంటే ఎక్కువలేండి సీనియరు. పుస్తకాలు నాకు నచ్చినవి నేను తెచ్చుకుంటాను అనమాట మంచి దగ్గర. ఇంకా నా దగ్గర ఇప్పుడు తెచ్చుకుంటున్నాను కొన్ని. ఎవరన్నా ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపించినవి తీసుకొని పోతాడనమాట. సో రేపు క్లాస్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవుదామని మాట్లాడుకుంటాం అనమాట. ఎప్పుడు ఈ పద్ధతి దినము నిన్నటి దినమేలే. ఏమప్పా అంటే 4 పుస్తకాలు కదా. మరి 4 పుస్తకాలు తిప్పేయాలి ఈ లోపు. ఇంకా ఇంట్లోనైతే పప్పు పువ్వు చేసి వస్తే ఇంకా వీళ్ళు మాట్లాడుకునే తలకల్లా సామాన్లు కూడా కడిగేస్తే ఇంకా ఇప్పుడే రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది చింతొక్కు. నాకైతే ఇంకా ఇష్టం, అందుకోసం ఉల్లిగడ్డలు వేసావనే వేసలేను. దీంట్లోకి వేయకూడదు విన్నది ఇట్లా. మరి ఆ దాంట్లోకి ఏం చేసింటావు నువ్వు? మరి బాగా కొంచెం కారము చింతొక్కు వేసి దంచాలి విన్నది. దంచి ఉల్లిగడ్డలు వేసి తర్వాత పెట్టాలి. ఇంకా సరేలే, ఎట్లా తొందర చెయ్యి. అయిపోలే, ఆకలి అవుతుంది కదా. అయిపోలే, ఇంకా ఇది ఒకటే. పప్పు కూడా రాని తర్వాత పెట్టొచ్చాను. అవునా?
ఆయన మలుగులు లేచినట్టారు కదా. లేచారా ఈ పొద్దుగాల లేచాం కదా, ఇంక అట్లే పండుకునేరా. పిల్లలు 5 గంటలకు చేసి మరి ఒక గంట అటు ఇటు ఆడుకొని మరి 6 గంటల తలకలు పండుకునేరే. నేనైతే స్కూల్లో ఎక్కువ చదవలేదు కానీ నేనైతే కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. నేను చదివే పుస్తకాలు అయితే మీకు చూపిస్తాను ఈరోజు. అంటే చిన్న చిన్న పుస్తకాలేదండి, చూపిస్తాను మీకు ఈరోజు. ఇది అయిపోయి భారతీయ అయిపోగొట్టే నేను చదివే పుస్తకాలు చూపిస్తాను మీకు. నాన్న మీద ఐఫోన్ లేని అట్లే ఊరుకున్నాను. రాజుగారి గురించి ఇక్కడ నుంచి ఫోన్లో వచ్చింది దానికి అవే. మేము కూర్చుంటే మాత్రం ఒక 2 hours పైన కూర్చుంటాం ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే అక్కడ యాసరికి వస్తుంది. బాగా మాట్లాడుకుంటారు. మే ఇద్దరు నాకు వీడియోలో కనపడిన వ్యక్తి నేను మాత్రం మాట్లాడుకొని మొదలు పెడితే ఏం టాపిక్ ఉండవు ఫ్రెండ్స్, వెరైటీ ఓన్లీ పుస్తకాల గురించే. నేను కరెక్ట్ మాట్లాడేటప్పుడు ఫోన్ చేసా, మళ్ళీ పైకి వచ్చా ఇంకట్లా మాట్లాడుకుంటున్నా తలకలే పడేడా వీడియోలో ఉన్నాడు. మేము ఇద్దరం మాట్లాడుకుంటే ఓన్లీ పుస్తకాలు 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 పుస్తకాలు. మేము బైబిల్ చదివేటప్పుడు ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, ఇంకా ఆ డౌట్ మీద కూర్చుంటాం అనుకో. అంటే ఆయనకి తెలుసు, సీనియర్ అనమాట, ఎక్కువ నాకంటే ఎక్కువ పుస్తకాలు, నాకంటే ముందు నుంచి ఆత్మీయంగా ఉన్న వ్యక్తి బలంగా. నన్ను కొంచెం కొన్నిసార్లు మనకి మంచి మాటలు కూడా చెప్పిన వ్యక్తి అనమాట, వచ్చి అట్లా కాదు ఇట్లా అని. సో ఏదేమైనప్పటికీ మేము ఇద్దరం కూర్చుంటే మాత్రం ఓన్లీ బైబిల్ గురించి, వ్యాఖ్యాన పుస్తకాలు ఏదైనా ప్రశ్నలు వస్తే ఇక్కడ ఇలా కదా ఇలా ఏంటి ఏంటి అని నేను అడుగుతుంటాను. ఎక్కువ మాట్లాడితే ఆయనకేం డౌట్లు ఉండలే, కానీ నాకు ఏదైనా డౌట్ వస్తే ఇది ఎలా అని 1 గంటన్నర పైన మాట్లాడతాం. ఇంకా ఎవరు లేకుండా అనుకో, అక్కడ రాజు భార్య ఇక్కడ నా భార్య లేకుండా అనుకో ఇంకెంతసేపు మాట్లాడతాం మాకే తెలియదు. వినోద్ చూస్తుంటేనే ఎవరు ఉడుతుంది కదా. పసుపు సరిపోయేదిలే. సరిపోయేది ఎవరు సరిపోలేదంటారు ఇప్పుడు. దంచేటప్పుడు నిదానం దంచు, కళ్ళకు వచ్చి ఇట్లా తగ్గదు. కాదు గుడ్లేస్తాను. పుదీనా తీసుకోండి రా, తర్వాతకు నూనె అయిపోయేది. ఓ 2 కేజీలు నూనె అప్పుడే అయిపోయినా. ఓ 2 కేజీలు నూనె. నూనె తింటున్నామా తాగుతున్నామా గంట చేస్తున్నా. ఏం చేసినా కూడా అన్ని లీటర్ల నూనె అయిపోతుంటే నాకు షాక్ అవుతుంది అప్ప. మొన్న తీసుకొస్తే మొన్న కాదు నిన్న నెల. నేను నెల అంటే నేను నెల అంతేనా? అంతే. సొమ్ములు పెడతాం కదా మనము గుట్లన, ఆ గుట్లన గిన్నె ఉంటుంది ట్యాప్. గిన్నె తీసుకునేవా? ఇదే కరెక్ట్ లేచేది అయిపోయిందా? అయిపోయినా. ఓకే, వెరీ గుడ్. తీసుకో ఐరమ్ కూడా లేచేదే. అవ్వప్ప ఇద్దరు లేచారు కదా. ఆ అమ్మలకు మకాలు కడిగి బూదినందా. ఈ పుస్తకాలు చూపిద్దాం అనుకుంటే తీసుకొస్తాను బుక్కులు. సో ఫ్రెండ్స్, ఇందాక మాట్లాడేటప్పుడు మా ఫ్రెండ్ వచ్చిన దానికి మధ్యన ఆపేస్తే కదా. సో ఒక 4 రోజుల్లో మళ్ళీ నేను థియాలజీ క్లాస్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. దానికి సంబంధించి 4 పుస్తకాలు అనమాట, సబ్జెక్ట్ చిన్న చిన్న పుస్తకాలు. నహూము గ్రంథం కానీ, ఉపాధ్యాయ కానీ, జఫన్యా కాదు అగ్గయ్య 4 పుస్తకాలు అనమాట, చిన్న చిన్న పుస్తకాల మీద క్లాస్ ఉంటుంది 2 రోజులు. సో అక్కడ పోవడానికి నేను ప్రిపేర్ అయ్యి చదువుకుందామని పైకి వస్తాను అనమాట. సో అదే మాట్లాడుతుంటే మధ్య మా ఫ్రెండ్ వచ్చిందానికి ఆపేస్తే, ఎందుకో నాకు నేను చదవాలని తెచ్చుకున్న పుస్తకాలన్నీ మీకు చూపిద్దాం అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ పుస్తకాలన్నీ మామూలు బయట విషయాలకు సంబంధించినవి కావన్నమాట. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు ఏమైనా ప్రశ్నలు, ఎక్కడైనా కొన్ని ఇది ఉన్నప్పుడు దానికి సంబంధించిన వ్యాఖ్యానాలని చాలామంది రాస్తుంటారనమాట. సో అవి ఇవి నేను తెచ్చుకున్నా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి యూదా పత్రిక వ్యాఖ్యానము. తర్వాత ఇది వచ్చేసి
చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటే చిన్న పుస్తకాలకు సంబంధించిన ప్రవక్తలు వ్యాఖ్యానం అనమాట వివరించి రాసినటువంటి ఏం నువ్వు బాగా మకమట్లేదు నీది లేదులే నాన్న జపన్న కూడా చదువుకుంటావు కదా అని నాకే చెప్పినా చదువుకోలేదు పక్క పక్కన ఉండేవారు రెండింటికి అట్లా అట్లా. తర్వాత ఇది ప్రకటన గ్రంథము అంటే బైబిల్లో ఉన్న కొన్ని మనకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని వ్యాఖ్యానాలంటే దాని మీద అనుభవం ఉన్న వాళ్ళు పెద్దలైన వారు అర్థం కావు మనకి చదివినట్టు చాలా లో అర్థాలు ఉంటాయి అన్నమాట. సో వాటిని పెద్దలైన వారు వివరించి దీనికి ఇది అర్థమై ఉండొచ్చు అని రాసిన కొన్ని చాలా పుస్తకాలు ఉంటాయండి. నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ప్రకటన గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం బైబిల్, ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఉంటుంది అనమాట అందులో మనకి, అంటే జరగబోయేటటువంటి దీని గురించి ఉంటాయి. ఇది వచ్చేసి అపోస్తలుల గురించి, ఇది వచ్చేసి దుర్బోధలు కనిపిస్తున్నాయా? కనిపిస్తాయి. నువ్వు ఫాస్ట్ తీయద్దు, నీ ఆనంది షట్లు వచ్చేసి దేవుని ప్రత్యక్షతలు, ఇది వచ్చేసి ఆది కాండము. ఇది చదువుకున్నట్లయితే కదా ఆది కాండము చదువుకునేనే దాని వ్యాఖ్యానం. ఇది వచ్చేసి మన యెషయా గ్రంథం. ఇంకా ఇక్కడ దాకా నేను చదవడానికి వెళ్ళలేదు ఆ పుస్తకం వరకు. ఎప్పుడైతే వెళ్తానో దీన్ని మాత్రం 2-3 సార్లు కానీ ఖచ్చితంగా తిప్పేస్తాను ఫ్రెండ్స్. నాకు యెషయా గ్రంథం కూడా బాగా ఇంట్రెస్ట్. ఇది వచ్చేసి బోధన అని ఇదొకటి. ఇది వచ్చేసి ఫిలిప్పీల గురిని చేరుట అని ఇదొకటి. పరిశుద్ధాత్మ ఒక దైవిక వ్యక్తి, ఇదొక పుస్తకం అనమాట. సో ఇది వచ్చేసి సేవకై పిలుపు. ఎందుకో మాకు అస్సలు నిజమంటే మేము చదువుకునేటప్పుడు కూడా ఇంత జాగ్రత్తగా బుక్కులను అయితే పెట్టుకోలేదు. దేవుని ఎంత జాగ్రత్త పెట్టుకుంటున్నాము. పిల్లలు ఎక్కడైనా తీసుకొని ఇది చేస్తారేమో అని పైన సోకేస్గులు నీట్గా సర్ది పెట్టుకుంటాడు అనమాట. ఇది వచ్చేసి ఇశ్రాయేల్ దేశం అని, అంటే ఇశ్రాయేల్ దేశం అన్నప్పుడే మనకేం గుర్తొస్తుంది అంటే యేసుక్రీస్తు వారు పుట్టింది ఆ ఏరియాలోనే, అలాగే ఆయన సిలువ వేయబడింది ఆ ఏరియాలోనే. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ ప్రదేశాలు ఏంటి ఎలా ఉన్నాయి అని ఒక చిన్న పుస్తకం అనమాట. చిన్న పుస్తకాలు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ కదా, ఎందుకంటే ఇట్లా కూర్చున్నప్పుడు కూడా చదువుతాం. పెద్ద పుస్తకాలు అంటే ఒక్కోసారి ఇది త్రిత్వము, ఇది కొంచెం వద్దులేండి కష్టం. ఇది ఆత్మలో ఎదుగుట. ఇది వచ్చేసి బైబిల్లో ఉన్నటువంటి మీకా గ్రంథం అనే ఒక గ్రంథానికి ఇది ఒక వ్యాఖ్యానం అనమాట చిన్నగా. సో తర్వాత మనకు యేసు ఎందుకు, యేసు జీవితము మరియు ప్రేమ అని ఇది ఒక పుస్తకము. సో ఇది కూడా నాకు కొంచెం టైటిల్ బాగా అనిపించినందుకు తెచ్చుకుంటాను అనమాట. అంటే చదవాలి, ఇంకా చదువుతున్నాను. ప్రభు అయిన యేసుకు ఎదురైన ఇది 4 స్త్రీలు అని ఇదొక పుస్తకం అనమాట. సో ఇది ఎజ్రా గ్రంథ ధ్యానం, ఇదొకటి ఎజ్రా గ్రంథానికి సంబంధించినటువంటి ఇదొక పుస్తకం అనమాట. సో ఇది సువార్తకు సంబంధించినటువంటి పుస్తకాలు. ఇది కొత్త నిబంధనకు సంబంధించినటువంటి పుస్తకం అనమాట. ఓకే, తర్వాత ఇది చిన్నగా కొన్ని కథలు పిల్లలకి, అంటే బైబిల్లోని కొన్ని చరిత్రకు సంబంధించిన కథలు పిల్లలకి వివరించారు. మా ఇరం ఎంత బాగా చూస్తారు దీని మీద బొమ్మలు. సో ఇదేంటి, మారిన నక్సలైట్ సిస్టర్ యాదమ్మ సజీవ సాక్ష్యం. ఇది ఒక ఆమె సాక్ష్యం అనమాట. ఆమె ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఆమె జీవితం మారిందనే ఒక చిన్న సాక్ష్యం సంబంధించిన బుక్ అనమాట. ఇది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి తెచ్చుకుంటే. ఇవన్నీ వినోద్ తెచ్చుకున్నాడు కదా, ఇవన్నీ ఒకేసారి ఒకే రోజు తెచ్చుకోలేదండి. ఒక 5 నెలల నుండి కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క నెల ఒక్కొక్కటి తెచ్చుకుంటాడు అనమాట. వీటిలో నేను చదివింది సగం చదివాను. ఇది సగమా పూర్తి? ఇది సగం చదివానే. తర్వాత చదివేను ఫ్రెండ్స్ ఇంకా దండిగా, ఎందుకంటే బైబిల్ మీద ఫస్ట్ 5 నెలల్లోనే ఫస్ట్ తెచ్చుకుని అయితే చదువుకుంటూ ఉన్నాడు అనమాట. ఈ అర్థం కావాలంటే ఫస్ట్ ఇది కంప్లీట్ అయింది, బైబిల్ చదువుకోవాలి. ఇది కొంచెం చదివాను, ఇది పూర్తిగా చదివాను ఆల్మోస్ట్. ఇది ఇంకా కొంచెం చదివాను. ఇది అస్సలు చదవలేదు, ఇది చదవలేదు, ఇది చదవలేదు, ఇది చదవలేదు, ఇది అస్సలు చదవలేదు. ఇది చదవాలి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇవన్నీ ప్రకటన గ్రంథం అని ఇంకా చదవలేదు. అంటే తెచ్చుకున్నాను అట్లా ఒకటి ఇట్లా ఒకటి ఉన్నప్పుడు, కానీ బైబిల్ పూర్తి చేసిన తర్వాత ఇంకా వాటి మీద
దీంట్లో 3 పుస్తకాలు చదివాను అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇంకొక 4-5 పేజీలు, ఒక 10 పేజీలు ఉంటుంది, ఇంకా అయిపోతుంది ఇది కూడా. అది మ్యాథ్స్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. చలో పోదామా? కింది పదం పండి. జాగ్రత్త పెట్టుకో. ఇవి అన్ని తెస్తావా వినాల్? కింద కాదు ఆయనకి, ఆయనతో ఉండేటివి నీవి ఉన్నాయి కదా ఇంకా ఆయన కాడ. ఇంకా 2 పుస్తకాలు ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కూడా ఒకటి పెద్ద పుస్తకము వినోద్తో ఉంది. రాజు ఒక పుస్తకం నా దగ్గర ఇచ్చి రావాలి. ఎక్కడ పోతారు బడికి వస్తాను. మరి నిత్య నువ్వు అట్లే నూనె వేసానా? ఈ పిల్ల వీళ్ళు వేస్తున్నాయి మరి జుట్టు బాటిల్ నిన్ను కూడా అడే మార్చి వచ్చేదా? పోయి ఇడిచి వస్తాను నేను వీడియో నిస్తే రాయరమ్మా ఇద్దరు కూడా బాయ్ చెప్పిన ఆయనకి. ఈరోజు పొద్దున్న కనే కనిపించలేదు, పండుకొని ఉన్నాడు బాగా ఈరోజు. పోయిస్తాము నాది బా. భారతికి నీళ్ళు పిచ్చేప్పుడు పోతుందో. మంది ఉంటే మంది ఎవరు లేరు, పాప ఇడిచి చూసి వస్తే లోపల ఉండేవి ఇవి బకెట్లోకి పోసి కడవలే. కడవలు ఇంట్లో బకెట్లోకి వెళ్ళా, ఆడే వెళ్ళా. బాత్రూమ్ లో పెట్టి ఎవరైనా పెట్టారా? బాత్రూమ్ లో కనుక ఇంకా వినోద్ వచ్చేసి మందు ఉంటే మాట వినడు అనమాట. అంతే ఇబ్బంది పడతాడు మందు ఉంటే. అందుకోసమనే మంది ఎవరు లేని దానికైతే నీళ్ళకి తోడుకొని పోతుంది. ఇంకొక పార అయితే సాలింగ నీళ్ళు. ఇంకా వినోద్ మంది ఉంటే రాలేడనమాట. అందుకోసమనే బడి పోయి పాపని ఇడిసి వచ్చేటప్పుడు కొలకల్లి చూసి మంది ఎవరు లేరని ఇదే ఛాన్స్ అని వినోద్ చెప్తుంది. రావిన పొలం ఎవరు మంది లేరు అంటే సర్లే వస్తానంటే సరే తీసుకొని పోయి ఈ అమ్మ ఒకటి ఆడ బండ్లు ఒకటి ఏది ఇరులాడతాయి. అసలు ఒకసారి ఉండలేదు ఉంది వినా. నిదానం ఏమి ఇడ పోతాంరా. మంది ఊర్లో ఏరా ఏమి ఉండవు కదా, పిలుస్తాను రా. అన్ని డ్రమ్లకి పోయి నిస్సి ఓ నిస్సి ఆడికి చక్కనాయ రా. ఇది ఒక్కసారి అయితే దింపుదాం. సో మొత్తానికి అయితే పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. భారతి బట్టలు ఆరేస్తుంది. నీళ్ళకి కూడా వెళ్ళొచ్చేసాం ఇప్పుడే. మంది ఉంటే లేట్ అవుతుంది అనుకోండి. లేట్ అయితే నువ్వు ఉండలేవు ఇంకా నన్ను నా మీద ఏమనలేక నీ చూపుతారు నన్ను ఇది చేస్తుంది. సో ఇప్పుడైతే ఇంక నేను జొమాటోకి పోతాను ఫ్రెండ్స్. జొమాటో 12 గంటల నుంచి అనమాట. నాకు గిగ్స్ దొరికినాయి కాబట్టి 12 గంటల నుంచి నేనైతే జొమాటోకి పోతున్నాను అనమాట. సో అది మరి వీడియో అయితే. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. అవి రమ్మద్ది వేయించుంటే బాగుంది సార్ పడిపోతాను. పోతాను నీకు టైం అవుతుంది మరి నీకు అక్కడ. సో ఎవ్రీ అయితే ఇంకా స్కూల్ పోయిందనమాట. అబ్బా ఈరోజు ఏం మెడిసిన్ తెలుసా? ఊకే ఉండదు అమ్మ బాయ్ నువ్వు పోయింగ్ అనుకోసి అని చెప్పే. సో అది ఫ్రెండ్స్, హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్. మరి సంగ వేరే నువ్వు కూడా